శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్కారం. శ్రీమాత్రే నమః. సార్ ఆగస్టు 1 నుంచి 15వ తేదీ వరకు మీన రాశి వారికి ఎటువంటి పక్షఫలాలు ఉండబోతున్నాయి? మీనం వారికి కనుక చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు లగ్నాధిపతి 4లో ఉన్నాడండి. 4లో ఉన్నప్పుడు ఏంటంటే 3వ అధిపతితో కూడా ఉన్నప్పుడు కష్టించి స్వయం కృషితో కట్టుకున్నారంటారు. గృహం కానీ లేకపోతే ఏదైనా ఒక సబ్జెక్ట్ నేర్చుకోవడం కానీ ఇటువంటివి చాలా అనుకూలంగా ఉన్నాయి వీరికి. అండ్ కొన్ని అంటే మీనం వారికి ఏంటంటే విదేశాల్లో పెట్టుబడులు పెట్టడం, విదేశీ మూలంగా లేకపోతే ఎన్ఆర్ఐ క్లయింట్స్ ద్వారా ధనం రావడం అనేటువంటిది బలంగా చూపిస్తుంది. అండ్ వీళ్ళ సిబ్లింగ్ వరుస వాళ్ళకి ఏదైనా గవర్నమెంట్ సంబంధించిన మెడికల్ రిలేటెడ్ సంబంధించిన ప్రయత్నం చేస్తూనే వస్తాయి. బట్ ఏదేమైనప్పుడు కూడా డ్రీమ్ హోము, డ్రీమ్ వెహికల్ అనేటువంటిది వీళ్ళకి నెరవేరేటువంటి సమయంగా మనం చెప్పుకోవచ్చు. 6వ స్థానం నుంచి కుజుడు 7లోకి వెళ్ళినందుకు కొంత తండ్రితోని లేకపోతే అప్పుల పరంగా పడుతున్న స్ట్రెస్ మాత్రం ఖచ్చితంగా తగ్గుతుంది. కాకపోతే ఇక్కడ 2వ అధిపతి సప్తమంలో ఉన్నందుకు కొంచెం సప్తమ స్థానం అది బుధుడు క్షేత్రమై శత్రుక్షేత్రమై వీళ్ళకి లగ్నం నుంచి సప్తమంలో ఉన్నాడు కుజుడు. దాన్ని ఏమవుతుందంటే ఇది పర్టికులర్గా వీళ్ళకి వివాహ జీవితము లేదా వివాహము జీవిత భాగస్వామితో కొంత ఘర్షణ వాతావరణం అనేటువంటిది మాత్రం ఉంటూ ఉంటుంది. ఇది కొద్దిగా వీళ్ళు చూసుకోవాలి. లేదా వాళ్ళకి ఏదైనా చిన్నపాటి సర్జరీస్ అవ్వడము ఇటువంటివన్నీ ఇస్తాడు. కుజుడు సర్వసాధారణంగా సర్జరీస్కి కారకం. కాకపోతే 12లో రాహు ఉన్నందుకు వీళ్ళకి విదేశాలకి వచ్చి వెళ్ళే ఆపర్చునిటీస్ వస్తాయి వీళ్ళకి చెప్పాలంటే. అది కొంచెం బాగుంది చెప్పాలంటే. కాకపోతే కాస్త ఉద్యోగంలో కూడా ఎందుకంటే అక్కడ సప్తమంలో ఉన్న కుజుడు ఆయన 4వ దృష్టి 8వ దృష్టి అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఉద్యోగంలో ఖచ్చితంగా ఎక్కువ వర్క్ స్ట్రెస్ ఉండడం, ఉద్యోగాలు పోతాయని కాదు వర్క్ స్ట్రెస్ ఉండడం. అదే ఉద్యోగంలో కొన్ని స్టేజెస్లోకి వీళ్ళు మంచి స్టేజ్లో కూడా వెళ్ళడం కూడా ఇస్తుంది ఇక్కడ. ఈ రెండు జరుగుతాయి. వ్యాపారంలో ప్రత్యేకంగా ఇక్కడ కాదు నేను ఈ ఆఫ్లైన్లో చేస్తున్నాను, ఆఫ్లైన్లో కాదు ఆన్లైన్లో వ్యాపారాన్ని పెంచుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన దృక్పథం వల్ల వీళ్ళ యొక్క బిజినెస్ అనేటువంటిది గ్రో అవ్వడం జరుగుతుంది. ఇక వీళ్ళు ఎక్కువగా చేయవలసినటువంటిది సూర్య నమస్కారాలు ఎక్కువగా చేయాలి, విష్ణు సహస్రనామాలు ఎక్కువగా చదువుతూ ఉండాలి. సూర్యుడిని చూస్తూ విష్ణు సహస్రనామాలు చదువుకున్నా మంచిదే. అండ్ మరొకటి వీళ్ళకి లైఫ్ లాంగ్ రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో 10, 11 తేదీలు ఇన్వెస్ట్మెంట్స్ చేయకూడదు ఈ యొక్క పక్షంలో వీళ్ళు ప్రత్యేకంగా. పర్సనల్ చార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఈ పక్ష ఫలితాలు మాస ఫలితాలు ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు గోచారం ఎలా ఉంది అంటే ఇప్పుడు ప్రజెంట్ కండిషన్ గ్రహాలు ఎలా ఉన్నాయని చెప్పేదే గోచారం. అది ఆల్రైట్ సార్, థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః.